వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడిని తిడితే వైఎస్ఆర్సీపీ నేతలకి సునకానందం ఏంటో నాకు అర్థం కావట్లా. ఈరోజు నా అంశాన్ని నేను ఈరోజు అనాలిసిస్కి తీసుకున్నాను. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే ఈరోజు కేసీఆర్ చంద్రబాబు నాయుడిని తిడితే జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్నారా, నిద్ర నటిస్తున్నారా, ఆయనకు తెలియకుండానే వైసీపీ నేతలు ఫ్లెక్సీలు పెట్టారా అనే అంశాన్ని టైటిల్గా పెట్టున్నాను. ఇక్కడ దాని గురించి మనం అనాలిసిస్ చేద్దాం. ఈరోజు కేసీఆర్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మెలకు వచ్చింది ఆయనకి. సో మొత్తానికైతే తన హ్యాంగ్ ఓవర్ నుంచి ఆయన బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈరోజు బయటకు వచ్చి సుదీర్ఘంగా తన పార్టీ నేతలతో భేటీ అయ్యి చాలాసేపు మాట్లాడారు. మాట్లాడే క్రమంలో చాలా అంశాలు మాట్లాడారు. ఆయన ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి పేరు రాకుండా జాగ్రత్త పడ్డాడు. రేవంత్ రెడ్డిని ఒకటంటే ఆయన 4 అంటాడు కాబట్టి పళ్ళు రాలేటట్టు సమాధానం చెప్తాడు కాబట్టి ఎవరికైనా. ఈరోజు రేవంత్ రెడ్డి మాత్రం ఏం మాట్లాడాలి. కానీ కేసీఆర్ మాట్లాడాల్సింది రేవంత్ రెడ్డి గురించి కదా. ఈరోజు అధికారంలో రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్కి సంబంధించిన వైఫల్యాన్ని కేసీఆర్ హైలైట్ చేస్తే ఆయన కొంత ఆ పార్టీకి కానీ ఆ పార్టీ నేతలకు కొంత బూస్ట్ ఉండేది. కానీ కేసీఆర్ ఈరోజు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. కృష్ణా జలాలు, గోదావరి జలాల దగ్గర నుంచి తెలంగాణని ఏదైతే నట్టేట్లో ముంచాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తెలంగాణని ఎడారి చేశారు చంద్రబాబు నాయుడు అంటూ కూడా మాట్లాడారు. వాళ్ళ కొడుకేమో ఒకవైపు చంద్రబాబు నాయుడు నా బాబాయే, నా పెదనాన్నే, లోకేష్ ఏమో నా తమ్ముడు అంటాడు, చంద్రబాబు నాయుడు సైబరాబాద్ సృష్టికర్త అంటాడు, ఈయనేమో చంద్రబాబు నాయుడు తెలంగాణని ఎడారి చేశారంటారు. ఇద్దరు ముందు ఒక మాట అనుకొని, తండ్రి కొడుకులు ఇద్దరు ఒక మాట అనుకొని అప్పుడు బయటకు వచ్చి ఒకటి చెప్తే బాగుంటుంది క్లారిటీగా. సరే, కేసీఆర్ ఆ విషయంలో అన్నారు. రాష్ట్రానికి సిఐ సదస్సు రూపంలో వచ్చిన పెట్టుబడుల విషయంలో కూడా ఆయన చాలా విమర్శలు చేశారు. సో ఇవన్నీ మనం చూస్తే ఇంతవరకు ఓకే, కేసీఆర్ విమర్శలు చేశారు. కొంతమంది తెలంగాణ టీడీపీ నేతలు నన్నూరు నర్సిరెడ్డి లాంటి వాళ్ళు ఆయన కౌంటర్ ఇచ్చే ఏదో ప్రయత్నం చేసినట్టు సోషల్ మీడియా వేదికగా కూడా కేసీఆర్ని అటు టీడీపీ శ్రేణులు చాలా సీరియస్గా టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇవన్నీ పక్కన పెడదాం మనం. ఇప్పుడు లోకేష్ లాంటి వాళ్ళు ఇక్కడ రీకాల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటీవలే ఆయన క్వశ్చన్ ఎదురైతే మీరు కేటీఆర్ని కలిసారా, కేటీఆర్ మీతో భేటీ అయ్యానని చెప్తున్నారంటే అవును, కేటీఆర్ని కలవాలంటే రేవంత్ రెడ్డి పర్మిషన్ అడగాల అన్నారు. లోకేష్ ఏమో కేటీఆర్ని కలుస్తారు, కేటీఆర్ నానేమో లోకేష్ నాన్నని బూతులు తిడతారు. ఇప్పటికీ ఇది ఒకసారి వాళ్ళు రీకాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రాజకీయంగా తాము ఎటువైపు ఉండాలి, ఇలాంటి మాటలను ఎలా ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాలి అనేది. సరే, ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే ఈరోజు కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఆ అంశాలని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ అంశాలని వైఎస్ఆర్సీపీ నేతలు పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు నేతలు ఉన్నట్టున్నారు కూకట్పల్లిలో, హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో కొన్ని చోట్ల కేసీఆర్ మాటలు డైలాగులతో సహా ఫ్లెక్సీలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కలిపి ఉన్న ఫోటోలను పెట్టి దాని కింద కేటీఆర్ చంద్రబాబు నాయుడు తిడుతూ అన్న డైలాగుల్ని హైలైట్ చేయడం జరిగింది. సరే, ఎవరో సైకోలు అక్కడక్కడ ఉంటారు కాబట్టి వీధికొకడు ఎక్కడో పెట్టారనుకుందాం. కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి నివసిస్తున్న తాడేపల్లిలో కూడా, విజయవాడ తాడేపల్లిలో కూడా చుట్టూ కూడా కేసీఆర్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. చాలా చోట వైఎస్ఆర్సీపీ క్యాడర్ కొంచెం బలంగా ఉందని కొన్ని చోట, అనంతపురం లాంటి చోట, కర్నూలు లాంటి చోట కూడా కొన్ని చోట్ల కేసీఆర్ని వెల్కమ్ చేస్తూ కేసీఆర్ చంద్రబాబు నాయుడిని తిడతాన్ని హైలైట్ చేస్తూ ఫ్లెక్సీలు పెట్టారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు తన బర్త్డే చేసుకోవడానికి యలహంకలో ఉన్నారు ఆయన, బెంగళూరులో. అక్కడ కూడా కొన్ని ఫ్లెక్సీలు పెట్టారు కేసీఆర్ని ఆహ్వానిస్తూ, కేసీఆర్ చంద్రబాబు నాయుడు మీద చేసిన కామెంట్స్ని వెల్కమ్ చేస్తూ. జగన్మోహన్ రెడ్డికి బుర్రా, బుద్ధి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో ప్రత్యర్థులు వేరు కావచ్చు. చంద్రబాబు నాయుడు వేరే పార్టీలో ఉండొచ్చు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీలో, ఆయన ప్రతిపక్ష నేతగా ఉండొచ్చు. వీళ్ళిద్దరు ప్రత్యర్థులే చూస్తే. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేటప్పటికే, రాష్ట్రం విషయానికి వచ్చేటప్పటికే ప్రత్యర్థిగా ఎవరిని చూడాలి? జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ని ఈరోజు ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. కేసీఆర్తో చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడంలో కేసీఆర్కి ఈ రోల్ ప్లే చేశారు. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం వెనుక బీజేపీ పాత్ర ఎంత ఉందో కేసీఆర్ పాత్ర కూడా అంతే ఉంది. రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఆయన చేసిన హడావుడి ఎవ్వరూ కూడా మర్చిపోలేరు ఇప్పుడు దాకా. ఇక జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కేసీఆర్తో అంతే అంటగాగుతూ వచ్చేవాడు. జగన్మోహన్ రెడ్డి కాళేశ్వరం ఓపెనింగ్ శంకుస్థాపనల దగ్గర నుంచి అనేక సార్లు కేసీఆర్తో ఆయన ప్రగతి భవన్కి వెళ్ళి భేటీ అయ్యేవాళ్ళు. డైరెక్ట్గా బయటకు వచ్చి మరీ జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకొని తీసుకెళ్లేవాళ్ళు కేసీఆర్. అదేవిధంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి వచ్చారు. అటు వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం కూడా స్వీకరించారు. ఏకంగా రోజా ఇంటికి వెళ్ళి అక్కడ భోంచేసి చక్కగా ఏదైతే రాయలసీమ సస్యశ్యామలం చేస్తా అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాడు పక్క వెడల్పు చేసిన ఒక్కరోజు కూడా కేసీఆర్ దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి తన సొంత అభ్యర్థిని మా ఎన్నికల్లో పెట్టి కేసీఆర్ బలపరిచిన ప్రకాష్ రాజ్ని ఓడించిన, విష్ణుని గెలిపించుకున్నా కేసీఆర్కి మాట్లాడే ధైర్యం రాలేదు. ఈరోజు అదే కేసీఆర్ కోసం చెవిరెడ్డి లాంటి వాళ్ళు కూడా పనిచేశారు ఎన్నికల సమయంలో. రేపు ఉదయం ఎన్నికలు అనగా ఈ రోజు నైటు నాగార్జున సాగర్లో మనుషుల్ని పెట్టి, పోలీసులను పెట్టి అక్కడ ఏదో హడావుడి క్రియేట్ జరుగుతున్నట్టు ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. కానీ అది వర్కౌట్ కాలే.
సో అలా కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేయడానికి చాలా కష్టపడ్డా కేసీఆర్ అధికారాన్ని కోల్పోయాడు, జగన్ పుణ్యమా అని. ఆ ఎఫెక్ట్ జగన్ మీద పడి వాళ్ళు కూడా అధికారానికి జగన్ని ప్రమోట్ చేసిన ఫలితంగా వాళ్ళు కూడా టైం వచ్చింది కాబట్టి కాలమే వాళ్ళ మీద పగబట్టింది. సో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ముందు రాష్ట్రంలో పార్టీలతో ప్రత్యర్థిత్వం ఓకే, కానీ పక్క రాష్ట్రానికి వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకోవాలి. కానీ కేసీఆర్ రాష్ట్రం గురించి, నదీ జలాల గురించి, వాటాల గురించి మాట్లాడుతూ ఉంటే వన్ సైడెడ్గా కేసీఆర్ని కళ్ళు మూసుకొని గుడ్డిగా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకి అక్కడ కావాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడిని ఎవరో ఒకరు తిట్టడం, దాంట్లో మనం కోడిగుడ్డు మీద ఈకలు పీకడం. చంద్రబాబు నాయుడిని తిడితే వాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి హీరోలే. ఈరోజు చంద్రబాబు నాయుడిని తిట్టారు అనుకుందాం కేసీఆర్, రేపు అటో ఇటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి అలాగే వదిలేస్తారనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఇంతకన్నా దారుణంగా వైఎస్ రాజశేఖర్ని తిట్టాడు కేసీఆర్, చాలా దారుణంగా తిట్టారు. ఆ రికార్డులు కూడా ఉన్నాయి, బయటికి తీయచ్చు మనం. షర్మిల 1000 రెట్లు బెటరు. ఎన్నోసార్లు కేసీఆర్ని, టీఆర్ఎస్ని ఫుట్బాల్ ఆడుకుంది ఆవిడ అటు పార్టీ పెట్టిన క్రమంలో తెలంగాణలో. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి అంటకాగడం వరకు ఓకే, కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చేటప్పటికి కేసీఆర్కి ఫ్లెక్సీలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే ఇవన్నీ పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలోనే పుట్టాడు కదా, ఆయన పుట్టింది పులివెందుల్లోనే కదా, ఆయన కనీసం మినిమం కామన్ సెన్స్ ఉంటుందా? తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణ ఉద్యమం అందరూ చేశారు, చాలామంది మేధావులు, మొత్తం సబ్బండ వర్గాలు రోడ్డు మీదకి వచ్చినాయి, ప్రొఫెసర్స్ ఎంతోమంది వచ్చారు. వాళ్ళెవరూ కూడా ఆంధ్ర వాళ్ళని ఈ విధంగా తిట్టలేదు కేసీఆర్ తిట్టినట్టు. ఆఖరికి వాళ్ళ ఆహార్యాన్ని హేళన చేశాడు, వాళ్ళ తిండిని హేళన చేశాడు. వాళ్ళు పట్టుకూడు కోసం వచ్చారంటే వాళ్ళు పొట్ట మీద కొట్టే ప్రయత్నం చేశారు. ఇన్ని చేశాడు కేసీఆర్. మొత్తం టాప్ టు బోటం ఆంధ్రాన్ని వ్యతిరేకించాడు. తెలంగాణ ఉద్యమంలో విషబీజాలను నాటాడు కేసీఆర్. ఒక ఏహ్యమైన లాంగ్వేజ్ని, ఒక అసహ్యకరమైన భాషని ప్రజెంట్ చేశాడు. అలాంటి వ్యక్తిని ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఫ్లెక్సీలు వేసి పూజిస్తూ ఉన్నారు, ఆయనకు పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఆయన గతంలో రిటర్న్ గిఫ్ట్ పేరుతో టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ప్రధాని అవుతానంటే కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆయన వెల్కమ్ చేస్తూ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఫ్లెక్సీలు పెట్టింది. ఆయనకు పాలాభిషేకాలు చేసింది ఆయన పార్టీ పెడతానంటే జగన్మోహన్ రెడ్డి క్యాడర్. ఏదో చేద్దాం అనుకుంటే అదేదో రివర్స్ అయ్యి మొత్తానికి అయితే బొంబాడైంది కానీ బీఆర్ఎస్. సో మొత్తానికి చూసినట్లయితే ఈ రోజున కేసీఆర్ మాట్లాడిన దాంట్లో అది రాజకీయంగా మాట్లాడారా, చంద్రబాబు నాయుడు మీద గ్లెడ్తో మాట్లాడారా, అసలు ఏం మాట్లాడేది చూసే ప్రయత్నం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి. బ్లంట్గా చంద్రబాబు నాయుడు తిట్టాడు, మనం ఫ్లెక్సీలు పెట్టాలి. సరే క్యాడర్ పెట్టింది అనుకో, దాన్ని ఎక్కడికక్కడైనా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు దాన్ని వారించే ప్రయత్నం చేయాలి. బోరుగడ్డ అనిల్ పార్టీ గురించి 2-3 మాటలు డ్యామేజింగ్గా మాట్లాడితే ఆయన వెంటనే సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. మాకు ఆయన సంబంధం లేదని చెప్పి కూడా ప్రకటన చేశారు. రోజా కోసం కేజే శాంతిని, కేజే కుమార్ను కూడా పార్టీ నుంచి బయటికి పంపించారు. దువ్వాడ శ్రీను, దువ్వాడ మాధురి ఇద్దరు కలిసి ఈ పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు రోడ్డును పడేశారు పార్టీ నుంచి తీసుకెళ్ళి. మా స్థాయిలో ఆయన పార్టీ కోసం నిలబడ్డా. మరి అలాంటి యాక్షను ఇలాంటి ఫ్లెక్సీల విషయంలో ఎందుకు తీసుకోరు జగన్మోహన్ రెడ్డి? కేసీఆర్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని ఆకాశానికి ఎత్తేస్తారో అది ఎత్తేసినంత కాలం, కేసీఆర్ని పొగిడినంత కాలం అది జగన్మోహన్ రెడ్డికి డ్యామేజే. కేసీఆర్ని ఆంధ్ర ప్రజలు ఆయన ఆంధ్రాకి వ్యతిరేకంగానే చూస్తారు, టీడీపీకి వ్యతిరేకంగానే చూస్తారు. సో అలా చూస్తే జగన్మోహన్ రెడ్డికి అది డ్యామేజే. సేమ్ తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఎన్నోసార్లు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతూ తమ క్యాడర్తోని, నేతలతోని అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని ఎత్తికెత్తుకొని మేము తప్పు చేశాం. సో జగన్మోహన్ రెడ్డిని ఎత్తికెత్తుకున్న కారణంగానే టీడీపీ క్యాడర్ కూడా చంద్రబాబు నాయుడు అరెస్టును మేము ఖండించకపోని కారణంగానే టీడీపీ క్యాడర్ అంతా కూడా రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయింది. తటస్థులు కూడా రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలని మేము సపోర్ట్ చేసినట్టు అయింది అని రిగ్రెట్ అయ్యారు. కనీసం ఆ కామన్ సెన్స్ కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. సేమ్ ఎలాగైతే ఇక్కడ నేతలు ప్రజలు అనుకుంటా ఉన్నారో ఏపీలో కూడా అంతే అనుకుంటారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ని, అన్ని కేసులు ఇరుక్కున్న కేసీఆర్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు, కేసీఆర్ కోసం ఎందుకు ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు, సో ఇంత వ్యతిరేకత ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంపోజ్ చేస్తూ ఉన్నారని ఆలోచిస్తారు. అల్టిమేట్గా అది జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీకే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇట్లాంటి పనికిమాలని ఫ్లెక్సీలు పెడతాం ఆపి జగన్మోహన్ రెడ్డి తనకు రాజకీయంగా ఎలాంటి వైబిలిటీ ఉంటే బాగుంటుందని చూసుకుంటే బెటర్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.